హలో గైస్, నమస్తే అందరికీ. చాలా పెద్ద గుడ్ న్యూస్ ఏందంటే, ఈపీఎఫ్ అమౌంట్ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. మే 2025 నుంచి డైరెక్ట్‌గా మన ఏదైతే ఈపీఎఫ్ అమౌంట్ ఉంటదో అది ఫిక్స్‌డ్ కాదు ఇప్పటి నుంచి. అది మనం ఎంతంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ 30% వరకు చేసుకోవచ్చు అంటే 30% వరకు కూడా మనం చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి ఎంప్లాయీ నుంచి 12% అండ్ ఎంప్లాయర్ నుంచి 12% 2 అట్లా అయ్యేది. కానీ ఇప్పుడు ఎంప్లాయీది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఎంప్లాయర్‌కి ఏదైతే మీ కంపెనీలో ఉందో కంపెనీలో ఇన్ఫార్మ్ చేసుకొని మీరు దాన్ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల మీకు బెనిఫిట్ ఏందంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువొస్తది. ప్లస్ మీకు రిటైర్మెంట్ తర్వాత డబ్బులు కూడా బాగొస్తాయి. అండ్ పెన్షన్ కూడా వస్తదనుకోండి. సెకండ్ పాయింట్ ఏందంటే ఈపీఎఫ్ఓ ఇప్పుడు మనకి మే 2025 నుంచి ఒక కార్డ్ ఇష్యూ చేస్తది. ఆ కార్డ్ ఎట్లా అంటే అప్లై చేసుకోవాల్సొస్తది. అండ్ ఇంతకుముందు మనది ఎట్లుండే అంటే అప్లై చేసుకున్న తర్వాత కష్టాలు పడి అప్లై చేసుకున్న తర్వాత మనకి 10 డేసో, 15 డేస్ తర్వాత అకౌంట్‌లో పడేది. బట్ ఇప్పటి నుంచి ఆ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఏదైతే అప్లై చేసుకున్న అమౌంట్ ఉంటదో అమౌంట్‌లో నుంచి 50% వరకు మనం క్యాష్ విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. హావ్ ఎ నైస్ డే. జై శ్రీరామ్.